మీనాక్షి నటరాజన్ అనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమెకి ఏమైంది? మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పరిచింది ఎవరు? గట్టిగా చెప్పండి, కొట్టండి. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? రేవంత్. వెరీ గుడ్. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పరిచింది రేవంత్ రెడ్డి. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొంగ దెబ్బ తీయడానికి తెలంగాణలో తన దోపిడీని, దౌర్జన్యాలను, అక్రమ సంపాదనను అడ్డుకుంటుందని ఆమె మీద వెనక నుంచి తన బీజేపీ మిత్రులందరికీ కూడా రహస్యంగా సమాచారం ఇచ్చి ఈమె మీద ఒక లీగల్ నోటీస్ ఉంది, కానీ అఫిడవిట్లో ఆ లీగల్ నోటీసు పెట్టలేదని చెప్పి దాని సమాచారం ఇవ్వలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని నాశనం చేస్తే ఆమె సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఊరట దొరికిందా? ఆమెకు దొరికిందా? దొరకలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఇది మీరు జాగ్రత్తగా వినాలి. గట్టు రామచంద్రరావు గారు ఆ విషయం చెప్పడానికే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఆమె ఏమన్నది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 324వ అధికారం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. మీనాక్షి గారు, ఐఎమ్ సారీ, నేను మీకు న్యాయం చేయలేను. మీకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండొచ్చు కాక నేను మీకు న్యాయం చేయలేను అని చెప్పి సుప్రీంకోర్టులు చేతులు ఎత్తేసింది. రెండో పాయింట్ మీరు గుండెలో రాసి పెట్టుకోండి. మీరు కేటీఆర్ గారి మాటలు ఎందుకు జాగ్రత్తగా వినాలనే దానికి నేను మీ మనసులను ప్రిపేర్ చేస్తున్నాను మిత్రులారా. మన విమానం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? మరి అక్కడి నుంచి బెంగాల్ పోదామా? వెరీ గుడ్. మీ కళ్ళ ముందర నిలబడ్డ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. నేను 2021లో ఎర్రవెల్లి అనే గ్రామం మర్కూక్ మండలంలో ఉంటే నాకు మా డీజీపీ గారు ఫోన్ చేసి, प्रवीण तुम कहाँ हो? सर मैं ఎర్రవెల్లి गांव में हूँ. क्या कर रहे हो? एक पब्लिक मीटिंग पे ले आया हूँ. अर्जेंट तुम्हारे को टिकट भेज दिया. तुम जाके सीधा शमशाबाद एयरपोर्ट जाके वहाँ से सीधा బెంగాల్ जाओ. अरे నాకు టైమే లేదు, నేను ముఠాముల్లా సర్దుకోనే లేదు. నేను అంటే నువ్వు పోవాలే లేకపోతే నా ఉద్యోగం పోతున్నారు. ఏమైంది సార్ అన్న. నేను ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అంటేనే ఇక మేము మొత్తం మూటాముల్లా సర్దుకొని ఇండిగో ఫ్లైట్లో బగ్డోగ్రా అనే ఒక విమానాశ్రయానికి పోయినాం. శంషాబాద్ నుంచి ఎగిరిపోయినాం. పోయిన తర్వాత అక్కడ నేను పోగానే ఒక పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ కొట్టి, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్, నౌ లెట్స్ గో టు నార్త్ దినాజ్పూర్ అన్నాడు. అది 2.5 గంటల జర్నీ. సిలిగురి నగరం నుంచి 2.5 గంటల జర్నీ నార్త్ దినాజ్పూర్కి పోయి ఆ ఎన్నికల పరిశీలకులుగా నేను మొత్తం 10 నియోజకవర్గాల్లో తిరిగిన. ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. జాగ్రత్తగా వినండి, ఎక్కడ కూడా ఏమీ గొడవ కాలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. ఎక్కడ కూడా బందోబస్తులో ఇబ్బంది కాలేదు. చాలా చక్కగా జరిగినాయి. మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిపోయారు. 2000 కట్ చేస్తున్నా ఇక్కడ నేను 2026లో నా మిత్రులు చాలామంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వీళ్ళందరికీ నేను ఫోన్ చేసిన, అరే యార్ బెంగాల్ మే క్యా హో రహా హై? వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే బాబు మేము బెంగాల్లో లేము రా అన్నారు. జాగ్రత్తగా వినండి ఏమైంది అన్న. రాత్రికి రాత్రే మాకు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి కొంతమందిని తమిళనాడు పొమ్మన్నారు, కొంతమందిని కేరళ పొమ్మన్నారు, కొంతమందిని పాండిచ్చేరి పొమ్మన్నారు. మరి అన్న ఎలక్షన్లు ఎవరు నడిపిస్తారు? అరే బాబు ఇక్కడే ఉంది అసలైన సీక్రెట్. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల్లో పనిచేస్తున్న అధికారులు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులు, అజయ్ పాల్ శర్మ లాంటి ఎన్కౌంటర్ స్పెషలిస్టులు అందరినీ కూడా బెంగాల్కు దించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, భారత సరిహద్దు దళం, ఎస్ఎస్బి ఇలాంటి ఎవరన్నారు అన్నమాట. వెరీ గుడ్. సార్కో చాక్లెట్ ఇవ్వండి అర్జెంటుగా. నీకు చాక్లెట్ వస్తుంది ఒకటి. ధర్మపురి అరవింద్ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏ పార్టీనా? ఏ పార్టీ? వెరీ గుడ్. జాగ్రత్తగా వినాలి. మన విమానం ఇప్పుడు భువనగిరి దగ్గర ఉన్నది. వికారాబాద్ విమానాశ్రయం నుంచి ఎక్కిన విమానం భువనగిరి దగ్గర ఉన్నది. భువనగిరి నుంచి అర్జెంటుగా మనం మధ్యప్రదేశ్ పోదామా? వెరీ గుడ్. మధ్యప్రదేశ్లో
మీనాక్షి నటరాజన్ అనే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆమెకి ఏమైంది? మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పరిచింది ఎవరు? గట్టిగా చెప్పండి, కొట్టండి. ఎవరు? గట్టిగా చెప్పండి. ఎవరు? రేవంత్. వెరీ గుడ్. మీనాక్షి నటరాజన్కు వెన్నుపోటు పడిచింది రేవంత్ రెడ్డి. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా దొంగ దెబ్బ తీయడానికి తెలంగాణలో తన దోపిడీని, దౌర్జన్యాలను, అక్రమ సంపాదనను అడ్డుకుంటుందని ఆమె మీద వెనక నుంచి తన బీజేపీ మిత్రులందరికీ కూడా రహస్యంగా సమాచారం ఇచ్చి ఈమె మీద ఒక లీగల్ నోటీస్ ఉంది, కానీ అఫిడవిట్లో ఆ లీగల్ నోటీసు పెట్టలేదని చెప్పి దాని సమాచారం ఇవ్వలేదని ఆమె రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని నాశనం చేస్తే ఆమె సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో ఊరట దొరికిందా? ఆమెకు దొరికిందా? దొరకలేదు. సుప్రీంకోర్టు ఏమన్నా తెలుసా? ఇది మీరు జాగ్రత్తగా వినాలి. గట్టు రామచంద్రరావు గారు ఆ విషయం చెప్పడానికే ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు ఆమె ఏమన్నది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో 324వ అధికారం ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవహారాల్లో నేను జోక్యం చేసుకోను. మీనాక్షి గారు, ఐఎమ్ సారీ, నేను మీకు న్యాయం చేయలేను. మీకు రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచిండొచ్చు కాక నేను మీకు న్యాయం చేయలేను అని చెప్పి సుప్రీంకోర్టులు చేతులు ఎత్తేసింది. రెండో పాయింట్ మీరు గుండెలో రాసి పెట్టుకోండి. మీరు కేటీఆర్ గారి మాటలు ఎందుకు జాగ్రత్తగా వినాలనే దానికి నేను మీ మనసులను ప్రిపేర్ చేస్తున్నాను మిత్రులారా. మన విమానం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడుంది? మరి అక్కడి నుంచి బెంగాల్ పోదామా? వెరీ గుడ్. మీ కళ్ళ ముందర నిలబడ్డ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2021లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. నేను 2021లో ఎర్రవెల్లి అనే గ్రామం మర్కూక్ మండలంలో ఉంటే నాకు మా డీజీపీ గారు ఫోన్ చేసి, ప్రవీణ్ తుమ్ కహా హో?